ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి లీలలు పరిసమాప్తం. స్వామివారి వ్రతకథలు విన్నవారికి సకల సౌభాగ్యాలు కలిగి వర్ధిల్లుతారు. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదించండి. ఓం నారికేళ నైవేద్యం సమర్పయామి. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అయ్యో, ఏంటమ్మా ఇది? స్వామివారి నైవేద్యం అడిగితే ఒట్టి రవ్వ తీసుకొచ్చారేంటమ్మా? ఎంత అపచారం! పూజారి గారు, నేను నైవేద్యం చేశాను. నీకు రాకపోతే రాదు అని చెప్పొచ్చు కదా. వచ్చు అని అబద్ధాలు చెప్పి ఇదేనా నువ్వు చేసేది? మనుషుల్ని మోసం చేసినట్టే దేవుణ్ణి కూడా మోసం చేయాలనుకున్నావా? లేదమ్మగారు, నాను పద్ధతి ప్రకారం నైవేద్యం చేశాను. ఇంకా రవ ఎలా వచ్చిందో నాకు తెలియదు. గంగని తిడుతున్నారే, ఇప్పుడెలా? ఏంటి నన్ను చూస్తున్నావు? నేనేమన్నా చేశానా? నేను అక్కడున్న బౌల్ అలాగే తెచ్చాను. నువ్వు చేసిన తప్పుని పక్కన వాళ్ల మీదకి ఎందుకు నెడుతున్నావు? ఇంటికొచ్చే కోడలికి పద్ధతి ఆచారాలు అన్నీ తెలిసి ఉండాలని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందా? ఇంటి కోడలని చెప్పుకుంటే సరిపోదు, ఇంటి ఆచార వ్యవహారాలు కూడా పాటించాలి. శకుంతల, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. పీటల మీద కూర్చున్న అమ్మాయిని కంటతడి పెట్టించుకో. ఇంత అపరాధం జరిగితే తననేమనకూడదా? ప్రసాదం అక్కడే ఉందమ్మా, అమ్మగారు చూసుకోలేదు.